వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఏ కంపెనీల్లో మనం స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆదాయం సమకూరుతుంది? సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా కొత్తగా స్టాక్స్లోకి ఎంట్రీ ఇద్దామని కూడా వచ్చే డౌట్స్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాని ప్రభావం ముందుగా కనిపించేది మార్కెట్లపైనే. అలాంటిది ఈ మధ్యకాలంలో చూస్తాం. ఒకవైపు యుద్ధ భయాలు, మరోవైపు ట్రంప్ టారిఫ్లతో మార్కెట్లు ఎంత ఒడిదుడుకులున్నాయో మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల ఆవిరైపోయిందని, మరికొన్ని రోజుల్లోనే భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపదని చెప్తూ ఉంటాం. ఈ న్యూస్ స్టాక్ మార్కెట్స్లో ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకి కామన్ అయినా కామన్ మ్యాన్కి మాత్రం చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడో స్టాక్స్ కొంటే వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారట, మనము ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు వస్తాయని ఆశ ఉంటుందే కానీ అందులోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి, అసలు ఏం చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, ఎలా వెళితే మనకి ఆ భవిష్యత్తు బాగుంటుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ తీర్చే ప్రయత్నమే మా ఈ బిజినెస్ ప్రైమ్ టైం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ పాదం మూర్తినాయుడు గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే మూర్తినాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే ఈరోజు మీరు చాలా డౌట్స్ క్లారిటీ ఇవ్వాలి. దట్టు మీలాంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో మా మొదటి ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. రైట్ సార్, రైట్. ఎస్ సార్, అంటే మనం ఈ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో మనకి ఏంటంటే ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది వారెన్ బఫెట్ గారి గురించి. ఎందుకంటే ఆయన చెప్పిన బిజినెస్ రూల్స్ చాలామంది పాటిస్తూ ఉంటారు, కొత్తగా బిజినెస్లోకి ఎంట్రీ అయ్యే వాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా మార్కెట్స్ తగ్గినప్పుడే స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అది? యాక్చువల్గా ఆయన చెప్పిన దాంట్లో 100% ప్రూవెన్ అదంతా కూడాను. యాక్చువల్గా మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్లో మనకి మంచి స్టాక్స్ అన్ని కూడా ఒక డిస్కౌంట్ ప్రైస్ లో మార్కెట్ కరెక్షన్ ఉన్న టైంలో మనం ఎంటర్ అవుతే మనం అత్యధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మార్కెట్ పడిపోయినప్పుడు అందరూ కూడా చాలా భయాందోళనతో మార్కెట్స్ అన్ని కూడా బాగా కరెక్షన్ అవుతున్నాయి, అంటే కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అంటే అదంతా కూడా నోషనల్ లాసే తప్ప రియల్ లాస్ కాదు అన్నది తెలుసుకుని మార్కెట్ లో మనకి ఆ మంచి ప్రైస్ లో డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే చాలా మందికి ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, చాలా స్టాక్స్ మార్కెట్ లో బాగా పడిపోతున్నాయి కదా, షేర్ ధర పడిపోతున్నట్టు కదా, మనం కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే నష్టపోయే వాళ్ళు ఏమో అని అనుకోవడం అన్నది సహజం. కానీ మార్కెట్ లోను ఏదైతే 100 రూపాయల షేరు మార్కెట్ లో ఇటువంటి కరెక్షన్స్ వల్ల, ఎందుకంటే మనది అంతర్జాతీయంగా జరిగే ప్రతి ఒక్క అంశం కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి అమెరికాలో ఏదైనా ఇష్యూ జరిగినా, లేకపోతే చైనాలో ఏదైనా ఇష్యూ జరిగినా ఇక్కడ మార్కెట్స్ మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఒకటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ తో పాటుగా ఇక్కడ సెంటిమెంట్ కూడా బాగా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ జరిగింది, కొంచెం మార్కెట్ పడిపోతుంది అనేటప్పటికీ మొత్తం అంతా కూడా మార్కెట్ ఇంకా భారీగా పడిపోతుంది అనే న్యూస్ ఎక్కువగా వినపడతా ఉంటుంది. అలాంటప్పుడు మార్కెట్ లో కొంచెం మంచి స్టాక్స్ కూడా, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీస్, మంచి బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీస్, మంచి రిజర్వ్స్ ఉన్న కంపెనీస్ కూడా సెంటిమెంట్ తోటి ఆ మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్న షేరు 80 రూపాయలకో, 85 రూపాయలకో, 70 రూపాయలకో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి స్టాక్స్ లో మనం అలాంటి యొక్క స్టాక్స్ యొక్క బేసిక్స్ అన్ని తెలుసుకుని, ఫండమెంటల్స్ తెలుసుకుని అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే వారన్ బఫెట్ చెప్పినట్టుగాను ఏదైతే మార్కెట్స్ లో బాగా ఫియర్ ఎక్కువ ఉండి అందరూ కూడా భయపడుతున్నారో అలాంటి టైంలో, అంటే ఇప్పుడు భయపడతారో మార్కెట్ బాగా కరెక్షన్ జరిగి మార్కెట్ లో ఉన్న షేర్లన్నీ కూడా 100 రూపాయలు అనుకున్న షేరు 70 రూపాయలకు 80 రూపాయలకు డిస్కౌంట్ అయిపోతే జనాలందరూ భయపడే టైంలో, అలాంటి టైంలో మీరు సెలెక్ట్ చేసుకుని మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఈ యొక్క షేర్ మార్కెట్ లో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు మీరు కూడా ఉండగలుగుతారు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అది అనేక సార్లు కూడా మనకి ప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా టైంలో మార్కెట్ ఏదైతే మార్కెట్స్ అన్ని కూడా కరెక్షన్ అయిపోతే ప్రపంచ ఆర్థిక మాంద్యం వస్తుంది అన్న సెంటిమెంట్ తోటి మనకు కూడా ఇక్కడ అబౌవ్ 40% నుంచి 50% వరకు కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరిగింది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ జరిగింది. కానీ ఫ్యూ మంత్స్ లోనే మళ్ళీ మార్కెట్ మళ్ళీ యథావిధిగా పుంజుకుని మళ్ళీ లైఫ్ టైం హై కూడా బ్రేక్ చేయడం జరిగింది. అంటే మన ఇండియన్ మార్కెట్ లో సెంటిమెంట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ సెంటిమెంట్ ప్రభావం ఎక్కువ ఉన్నది మాత్రాన ఈ మార్కెట్ లో కరెక్షన్ జరిగినా అలాగా సంవత్సరాల తరబడి మార్కెట్ లో నష్టపోయే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్లు గ్రహించాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ తోటి మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకుని ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను, అంటే మనం రెగ్యులర్ గా మన కళ్ళ ముందు కనబడే మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, ఫార్మా కంపెనీస్ ఉండొచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ మెటల్ సంబంధించినటువంటి కంపెనీస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా నిత్య అవసరాలుగా మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి ఆ కంపెనీస్. దాంట్లో నోన్ కంపెనీస్, మనకు బాగా తెలుసున్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఆయన చెప్పినట్టుగా ఇలాంటి మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే
దాంతో పాటు మనం అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా సార్, ఎందుకంటే మీ కాలమ్స్ కూడా మీరు చదువుతుంటారు, చాలా బాగా అనలైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం లాస్ట్ వీక్ అంతా కొంచెం అప్ అండ్ డౌన్స్ చూస్తాం. ఈ వీక్ 4 రోజుల నుంచి కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కదా సార్ మార్కెట్స్ అనేవి ప్రజెంట్ గాడిలో పడ్డట్టేనా? యా యా యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఒక పుల్ బ్యాక్ అన్నది మళ్ళీ సాధారణంగా ఉంటుంది. మార్కెట్ 100 రూపాయల నుంచి 70 రూపాయలు పట్టినప్పుడు ఒక 10 రూపాయలు 15 రూపాయలు మళ్ళీ ఒక కరెక్షన్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుండదు. అంతే తప్ప ఒకేసారి లైట్ గా పెరగడం ఉండదు, ఒకేసారి లైట్ గా పడిపోవడం కూడా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్స్ ఇప్పుడిప్పుడే కుదిరి పడుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక రకాల ఇష్యూస్ ఇది ఆఫ్టర్ జనవరి తర్వాత అమెరికన్ ఎలక్షన్ యొక్క రిజల్ట్ తర్వాత కాటి నుంచి మనం అనూహ్యమైనటువంటి మార్పులు చూస్తున్నాం ఈ 4-5 నెలల నుంచి కూడా. ఏదైతే మనకి మార్కెట్ అక్టోబర్ దగ్గర నుంచి డ్రాస్టికల్ కరెక్షన్ జరిగిన తర్వాత అమెరికా ఆస్పెక్ట్ మళ్ళీ మనల్ని మళ్ళీ మన మీద ఒక గుదిబండ పడ్డట్టుగా మార్కెట్ మీద మళ్ళీ మనకు కరెక్షన్ చూసాం. అది ఈ నెల నుంచి ఏప్రిల్ నుంచే కొంచెం కన్సాలిడేషన్, ఏప్రిల్ ఈ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచే కొంచెం మార్కెట్ లో కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ నడుస్తుంది. యాక్చువల్ గా మనం ఫస్ట్ నుంచి ఏదైతే అనుకున్నా మార్కెట్ కరెక్షన్ ఎప్పుడు కూడా తాత్కాలికమే. మార్కెట్ అయితే ఫర్ ఎవర్ గా మార్కెట్ ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా 14 to 15% లేదా 15 to 20% మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా మనకి లాభాలు తీసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్ పెద్దగా ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు కరెక్షన్ జరిగి కొంచెం టేక్ ఆఫ్ అవుతుందో మళ్ళీ ఈ 1 or 2 months కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఈ కన్సాలిడేషన్ తర్వాత ఖచ్చితంగా మార్కెట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది, కానీ ఇమీడియట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్న దాని గురించి అయితే మనం ఇంకా క్లారిటీగా చెప్పలేం. కానీ ఖచ్చితంగా మనకి ఇంకా 1 or 2 months మన ఏప్రిల్లో ఈ ఏప్రిల్ ఎండింగ్ అయిన తర్వాత మే కూడా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఈ కన్సాలిడేషన్ క్రమంలో ఒక 1 week అప్ ట్రెండ్ లేకపోతే 1 week కన్సాలిడేషన్ లేకపోతే 1 week డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 1 or 2 months మనం ఇంకా కన్సాలిడేషన్ పొజిషన్ మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, ప్రస్తుతం అంతా కాలర్ వెయిట్ చేస్తారు. భార్గవ్ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ భార్గవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మూర్తినాయుడు గారు నమస్తే సార్. హలో, ఎస్ మాట్లాడి వినిపిస్తోంది మూర్తినాయుడు గారు. సార్ సార్ ఇప్పుడు అదాని గ్రూప్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అది రైట్ టైం అంటారా? యా అదాని గ్రూప్స్ లో కూడా అదాని గ్రూప్స్ కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ బేస్డ్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి, ప్లస్ ఎందుకంటే గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్నది అందరికీ నోన్ ఫ్యాక్టే కాబట్టి అతని యొక్క వ్యవహారాలన్నీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటాయి. రెగ్యులర్ ఇన్వెస్టర్స్ కి అయితే మనం అదాని గ్రూప్ పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పం, లేకపోతే అదాని గ్రూప్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వని చెప్పం. దాంట్లోనూ అదాని పోర్ట్స్ ఉంది. అదాని పోర్ట్స్ దానికంటే ఒక స్పెసిఫిక్ బిజినెస్ ఉంది. అయితే అదాని ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి, అయితే అదాని ఆయిల్స్ సంబంధించింది AWS, దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్ బిజినెస్ ఉన్నది. అలాగే అదాని ఎంటర్ప్రైజ్ ఉంది, దానికి పవర్ సెక్టర్ దానికి సంబంధించి, అలాగే దానికి బిజినెస్ అనాలిసిస్ చేసుకుని దాంతో పాటుగా అదాని విల్మార్ కానీ అదాని పోర్ట్స్ కానీ ఇలాంటి స్టాండర్డ్ గా ఉండే వాటిలోనూ మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి లాభాలు తీసుకుంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చింది. కాకపోతే హెవీ వాలటాలిటీ ఉంటుంది. రెగ్యులర్ ట్రేడర్ ఒక్కొక్కసారి అంత వాలటాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇందులో ఏంటంటే హై రిస్క్ ట్రేడర్స్ ఎవరైనా ఉన్నా, హై రిస్క్ ఇన్వెస్టర్స్ ఉన్నా అదాని దాంట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా హై రిస్క్ ఎక్కడైతే ఉన్నదో హై ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే అలా కాకుండా నార్మల్ ఇన్వెస్టర్స్ అయితే డోంట్ గో ఫర్ దట్ అదాని గ్రూప్స్. నార్మల్ ఇన్వెస్టర్స్ నాకు ప్లెయిన్ గా మార్కెట్ మనకి ఏదో 14 to 15% లేకపోతే 20% నార్మల్ రిటర్న్ వస్తే చాలు సార్ అనుకున్న వాళ్ళు ఇంత హెవీ వాలటాలిటీని యాక్సెప్టబుల్ లేకుండా అదే పవర్ కి సంబంధించిన దాంట్లో టాటా పవర్ లేకపోతే అదాని ఏదైతే టొరంటో పవర్ లేకపోతే పవర్ గ్రిడ్ ఇలాంటి స్టాక్స్ సంబంధించుకోవచ్చు. అదేవిధంగా పోర్ట్స్ సంబంధించి ఏదో మేస్డాక్ కానీ లేకపోతే ఇలాంటి స్టాక్స్ లో మనం లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇలా మనకి దానికి ఆల్టర్నేటివ్ చూసుకుని ప్లెయిన్ గా వెళ్ళే స్టాక్స్ లోను రెగ్యులర్ గా మనకి ఇబ్బంది లేకుండా ఉండే స్టాక్స్ లోకి షిఫ్ట్ అయ్యి మార్కెట్ లో ఒడిదుడుకు లేకుండా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ జనరల్గా అంటే చాలా మందికి ఇన్వెస్ట్ చేద్దామన్నట్టుంది స్టాక్స్లో, కానీ కొన్ని మనం ఇందాక చెప్పినట్టు కొన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. అంటే చిన్న ఆదాయం ఉన్న వాళ్ళు, చిన్న మదుపరులు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎలాంటి ప్లానింగ్తో రావాలంటారు? యాక్చువల్ గా చాలా మందికి ఈ విషయంలో పెద్దగా క్లారిఫై లేక మంచి చిన్న ఆదాయమే కాదు మంచి పెద్ద ఆదాయం వచ్చే వాళ్ళు కూడా అబోవ్ 1 lakh శాలరీ వచ్చే వాళ్ళు కూడా మార్కెట్స్ అంటే కరెక్షన్, మార్కెట్స్ అంటే పడిపోతూ ఉంటాయి, టీవీలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మార్కెట్ లో కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినట్టే, అబ్బా మనం కూడా మార్కెట్ లో లేవు లేకపోతే మన డబ్బులు కూడా పోయి అని అనుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అపోహలు మాత్రమే. యాక్చువల్ గా మీ యొక్క శాలరీ అది 20,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు. రెగ్యులర్ గా చిన్న ఇన్వెస్టర్ అయినా లేకపోతే చిన్న శాలరీ ఎంప్లాయ్ అయినా లేకపోతే ఒక పెద్ద శాలరీ ఎంప్లాయ్ అయినా సరే మార్కెట్ లో మీరు ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల వరకు మీ యొక్క లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో వచ్చి మీ యొక్క ఆదాయంలో ఎంతో కొంత, అది 1000 రూపాయలు ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీ యొక్క అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ఆ యొక్క పర్సెంటేజ్ ప్రకారం మీరు ఇచ్చిన 1000 రూపాయలు లేకపోతే 5,000 మీరు పెట్టిన దాని ప్రకారం
మార్కెట్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యి ఈ మార్కెట్ లో స్టాక్స్ ని, అది కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏదైతే లక్షల కోట్లు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఫండ్ మేనేజర్స్, దే ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ మీ యొక్క అమౌంట్ ని ఏ స్టాక్స్ లో పెట్టాలో పోర్ట్ఫోలియోని అలాట్కేట్ చేసి పెడతారు. కాబట్టి హైయెస్ట్ రిటర్న్ మీ యొక్క అసెట్ క్లాస్, ఏ అసెట్ క్లాస్ ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి రిటర్న్స్ స్టాక్ మార్కెట్లు ఇస్తాయి. అది కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మీరు పెట్టుకుంటే చాలా అద్భుతమైన లాభాలు దీంట్లో తీసుకోవచ్చు. ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇండియన్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది స్టాక్ మార్కెట్ అంటే. మనం మన యొక్క ఇన్వెస్ట్మెంట్ తోటి అనేక రకాల కంపెనీస్ కి, అనేక రకాల ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ కి, ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ద్వారా వాళ్ళకు కూడా మనం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నట్టు దానికి తగ్గట్టుగా మనం కూడా దాని యొక్క లాభాలని మనం కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరైనా సరే ఖచ్చితంగా దీంట్లో ₹1000 దగ్గర నుంచి లేదా 5,000, 10,000 మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా సిప్ మోడల్లో కానీ, లంసమ్ మోడల్లో కానీ, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇట్స్ ఎ వండర్ఫుల్ అసెట్ క్లాస్. రైట్ సార్. మూర్తి గారు, కంటిన్యూ కాల్స్ వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ హైదరాబాద్ లక్ష్మణ్ గారు వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి మీ డౌట్స్ ఏంటి అడగండి. సార్ నాకు ఓన్లీ వన్ కన్సర్న్ సార్. లైక్ యాక్చువల్గా నేను షేర్స్ లో ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఉన్నాను. కానీ ఐఎమ్ గెటింగ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ సార్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చూస్తే షేర్స్ వాల్యూస్ కానీ, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిప్, ఈ 3 వేరియేషన్స్ బాగున్నాయి సార్. అంటే నాకు క్లియర్ ఐడియా లేదు అంటే వాట్ కుడ్ బి ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అనేసి. మ్యూచువల్ ఫండ్స్ లో జస్ట్ ఐ హ్యావ్ సమ్ ఇన్వెస్టెడ్. ఐ ఆల్మోస్ట్ ఇన్వెస్టెడ్ ఫర్ ఫ్యూ మనీ అండ్ సిప్ ఆల్సో ఐఎమ్ డూయింగ్. బట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు షేర్ మార్కెట్ ఆల్సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. Just I need, without high risk, small risk, what could be the best stock where I can able to purchase, sir? Sure, చెప్తారు మూర్తి గారు. యాక్చువల్గా మీరు మీ డౌటే కాదు, అందరికి ఉన్న డౌట్ కూడా క్లారిఫై చేసే అవకాశం అయితే కల్పించారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏదైతే మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో మీకు పెద్దగా మార్కెట్ గురించి ఎటువంటి అవగాహన లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని మ్యూచువల్ ఫండ్స్ లో కన్సల్ట్ చేసి, మ్యూచువల్ ఫండ్స్ కూడా బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ కానీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ కానీ, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ కానీ చాలా నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు దేన్ని సంప్రదించినా సరే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చో చెప్తారు. అవన్నీ కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ తగ్గ మీకు లాభాలు అయితే వస్తాయి. అది ఒక పాయింట్. రెండోది, మీరు ఇన్వెస్ట్మెంట్ లో పెద్ద హై రిస్క్ అయితే ఏముండదు. ఇన్వెస్ట్ చేసే దాంట్లో పెద్ద హై రిస్క్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ దాంట్లో సేఫెస్ట్ గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీరు మార్కెట్ లో ఎప్పుడు చేసుకున్నప్పటికీ కూడా మీరు ఏదైతే షార్ట్ టర్మ్, ఏదైతే నాకు ఈ నెలలో పెరిగిపోవాలనో, లేకపోతే ఈ రోజే పెరగాలనో, లేకపోతే ఈ 4 వారంలో పెరగాలనో అనుకుంటే తప్ప, షార్ట్ టర్మ్ లో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే మీకు హై రిస్క్ ఉండే అవకాశం తప్ప, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మినిమం 5 to 10 years లేకపోతే 10 to 20 years ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు పెట్టుకుని ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీకు ఇందాక చెప్పినట్టుగానే మనం ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది. మనకి ప్రతిదీ కూడా 2-wheeler కానీ, 3-wheeler కానీ, 4-wheeler కానీ, సెక్టార్ దీంట్లో కూడా సెక్షన్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ గా మీరు అడిగిన కంపెనీ టీవీఎస్ మోటార్స్ 2-wheeler లో టీవీఎస్ ఉన్నది, హీరో ఉన్నది. ఈ అన్నిటిలో చూసుకుంటే మనకి అదే ఓలా ఉన్నది, అన్నీ ఉన్నది. టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రానిక్ 2-wheeler లో హైలీ సక్సెస్ అయింది. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 100% హైక్ తోటి అద్భుతమైనటువంటి యూనిట్స్ ని వాళ్ళు సెల్ చేస్తూ మంచి లాభాలు తీసుకుంటున్నారు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చిన దగ్గర నుంచి. అది మనకి తెలుస్తున్న ఫ్యాక్ట్. మన కళ్ళ ముందు జరుగుతున్న బిజినెస్. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఆటోమొబైల్ సెక్టర్ లోను, ఆటోమొబైల్ ప్లస్ గేమ్ చేంజింగ్ పాయింట్ అని ఈవీ వెహికల్స్ ని టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా బజాజ్ ఆటో, అదేవిధంగా ఆటో సెక్టార్ లో 3-wheeler లో బజాజ్ ఆటో మంచి పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ తగ్గట్టుగా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో కూడా దొరుకుతుంది. మళ్ళీ మంచి మార్కెట్ కన్సాల్ట్ చేస్తే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ లైఫ్ టైం మైండ్ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఐషర్ మోటార్స్, ఏదైతే మనకి ఈ ఎన్ఫీల్డ్ సంబంధించినటువంటి, ఈ బుల్లెట్ సంబంధించినటువంటి ఐషర్ మోటార్స్, అదేవిధంగా ఆ హెవీ వెహికల్స్ కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉన్నది. ఇలాంటి మనకి నోన్ కంపెనీస్, తెలుసున్న కంపెనీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అదేవిధంగా ఫార్మాలో కూడా మనకి ఏదైతే లారస్ ల్యాబ్ అని కానీ, లేకపోతే డాక్టర్ రెడ్డిస్ అని కానీ, సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ, ఇవన్నీ కూడా మనకి తెలిసిండే 30-40 సంవత్సరాల నుంచి బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్. ఇక మంచి మెడిసిన్స్, వాళ్ళకంటే ఒక యూనిక్ ప్రొడక్ట్ బేస్ ఉన్నటువంటి కంపెనీస్, ఇంకా కమింగ్ డేస్ లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీస్, మనకు ఫండమెంటల్ గా మనకి తెలుసుకోవాలని అవసరం లేకుండా కూడా తెలుసున్న కంపెనీస్. ఇలాంటివన్నీ కూడా ఫార్మా అనేది కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ మానవ జీవితం మనుగడ ఉన్నంత వరకు కూడా ఈ ఫార్మా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అలాంటి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి మెటల్ సంబంధించినటువంటి టాటా స్టీల్ కానీ,
జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అదేవిధంగా అంబుజా సిమెంట్ కానీ, ఏసీసీ కానీ, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు నడుస్తున్నటువంటి గ్రోత్ ఉన్నటువంటి బిజినెస్లు. ఇలాంటి స్టాక్స్ లో మీకు ఉన్నటువంటి అవకాశం మేరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్. ప్రస్తుతం నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు కృష్ణ గారు కర్నూలు నుంచి. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే, పిక్స్ చెప్పండి సార్. ట్రాన్స్మిషన్ తీసుకున్నానండి. పిక్స్ పిఐఎక్స్. హలో మూర్తి గారు వినిపిస్తుంది? ట్రాన్స్మిషన్ వినిపిస్తుంది. ఎస్, ఒకసారి రిపీట్ చేయండి కృష్ణ గారు. పిక్స్ ట్రాన్స్మిషన్ పిఐఎక్స్. సిఐఎస్ఏ. పిఐఎక్స్ పిక్స్ ట్రాన్స్మిషన్. ఓకే. ఎప్పుడు తీసుకున్నారు, ఎంతలో తీసుకున్నారు? సిప్కో ఫైనాన్స్ అండి. పిక్స్ అండి, పిక్స్ ట్రాన్స్మిషన్ పిఐఎక్స్. సిఐఎస్. పిక్స్ ట్రాన్స్మిషన్ పిఐఎక్స్. యా. ఓకే ఓకే ఓకే, అంటే కొంచెం స్టాక్ కొంచెం కరెక్ట్ వినపడట్లేదు నాకు, అది మీరు స్పెల్ చేయండి. సిఐఎస్ఏ అంతే కదా సార్ కృష్ణ గారు? పిఐఎక్స్ ట్రాన్స్మిషన్ పిఐఎక్స్. సిఐఎస్. సిఐఎస్. సిఐఎస్ దాని ఫుల్ ఫామ్ చెప్తారా? ఓకే, మీరు మెయిల్ చేయండి సార్, దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాము. పడట్లేదు. ఓకే, నెక్స్ట్. పిక్స్ ట్రాన్స్మిషన్. ఇంకేమైనా ఉన్నాయా మీరు అడిగే స్టాక్స్ అని ఉన్నాయా కృష్ణ గారు? P for police PIX transmission. పిఐఎస్. ఓకే ఓకే ఓకే. అమర్ రాజా బ్యాటరీ. అమర్ రాజా బ్యాటరీస్. యా. హలో, అమర్ రాజా కూడా అడుగుతున్నారా? అమర్ రాజా బ్యాటరీస్. ఓకే. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీస్ తో ఏదైతే మనకు కూడా అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీలో కూడా వచ్చింది అమర్ రాజా బ్యాటరీస్ అన్నది. అది యాక్చువల్ గా ఒక 18,000 crores కంపెనీ, మంచి ప్రైస్ లో కూడా ఉన్నది. ఏదైతే మనకి అమర్ రాజా బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఆటోమొబైల్ దాంట్లో మెయిన్ గేమ్ చేంజింగ్ పాయింట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా బ్యాటరీస్. అయితే అమర్ రాజా అండ్ ఎక్సిడ్ ఈ రెండు కూడా ఆటోమొబైల్ సెక్టర్ నుంచి అద్భుతమైన ఆర్డర్స్ తీసుకున్నాయి. ఈ రెండు స్టాక్స్ లో కూడా అమర్ రాజా బ్యాటరీ చాలా ముందు వస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా 22% నుంచి 25% ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. ప్రజెంట్ ఇప్పుడు మంచి మనకి ఒక డిస్కౌంట్ ప్రైస్ లో కూడా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఇది రైట్ టైం గా చెప్పుకోవచ్చు ఎంటర్ అవడానికి. మంచి ప్రైస్ లో ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ ఒక 1600-1700 దగ్గర నుంచి ఇది మనకి డ్రాస్టికల్ ఫాల్ అయ్యి 1000 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఇప్పుడు రైట్ ఇన్వెస్ట్మెంట్ గానే అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు చంద్రమౌళి గారు తిరుపతి నుంచి. గుడ్ మార్నింగ్ చంద్రమౌళి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మూర్తి నాయుడు సార్కి గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఒక 700 shares తీసుకున్నాను సార్ 310 లో. ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది. అది ఒకటి. ఏ షేర్ అనేది సార్? ఇర్కాన్ ఇంటర్నేషనల్ సార్. ఓకే ఓకే. ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ అండి. అంటే కొంచెం బాగా అంటే కంపెనీ అయితే 15,000 కోట్ల కంపెనీ. లాస్ట్ 5 years 3 years కూడా అబౌట్ 28%, అబౌవ్ 50% కూడా రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. కాకపోతే ఇప్పుడు లాస్ట్ 1 year గా మాత్రం కొంచెం డ్రాస్టికల్ ఫాల్ అయ్యి ఒక 50% వరకు కూడా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నది. అది కొంచెం టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది యాక్చువల్ గా రియల్ గా 330-320 రూపాయల వరకు కూడా వెళ్ళిన స్టాక్ ఇప్పుడు 50% డిస్కౌంట్ 150 లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే కొంచెం టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఏదైతే గవర్నమెంట్ స్టాక్స్ కాబట్టి ఇవి కొంచెం దీంట్లో కొంచెం వాల్యూమ్ తగ్గడం, కొంచెం సెంటిమెంటల్ గా కూడా కొంచెం వీక్ అవడం ఉన్నది. ఇది 150-160 దగ్గర కన్సాలిడేషన్ అయిన తర్వాత దీనికి ఒక 6 months టైం కానీ మీరు పెట్టుకోగలిగితే డిసెంబర్ నాటికి మంచి రిజల్ట్ తోటి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ అండి, థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. సార్ మూర్తినాయుడు గారు, అలాగే ట్రేడింగ్ గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే ట్రేడింగ్ చేస్తాం, చాలా నష్టపోయామని చెప్తూ ఉంటారు కొంతమంది చాలా లాభపడ్డామని చెప్తూ ఉంటారు. అసలు ట్రేడింగ్ ఏంటి, మీరు సజెస్ట్ చేస్తారా? యాక్చువల్ గా ట్రేడింగ్ మాత్రం సజెస్టబుల్ కాదండి. ట్రేడింగ్ ఎవరికంటే దీంట్లో బాగా మాస్టర్ అయితే తప్ప ట్రేడింగ్ లో మీరు అమౌంట్ ఎర్న్ చేయలేదు. అది కూడా చాలా వెరీ లెస్ పర్సెంటేజ్. ఇంటర్నేషనల్ గా చూసుకున్నా మనం చూసుకున్నా 1% కూడా లేదు. కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ అన్నది బాగా టెంప్టింగ్ సబ్జెక్ట్ అది అంతా కూడా. కానీ ట్రేడింగ్ లో మీరు అన్లెస్ అంటే మాస్టర్ అవనంత వరకు కూడా ఇందులో మీరు ఇంట్రాడేలో కానీ లేకపోతే షార్ట్ టర్మ్ లో కానీ ప్రాఫిట్స్ తీయడం అన్నది ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. కాబట్టి ఏంటంటే మన ట్రేడింగ్ ఎవరికి కూడా సజెస్ట్ చేయము. ఇందులో ట్రేడింగ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం రిజల్ట్ అయితే మాత్రం నెగిటివ్ గానే తీసుకోవాల్సి వస్తుంది. కానీ ట్రేడింగ్ చేస్తే మాత్రం టెంప్టింగ్ గా ఉంటుంది. ఏదైతే మనకి దీన్ని మనం అయితే సజెస్ట్ చేయము. ఏదో 1 or 2 days మీరు ఏదో మార్కెట్ బాగా పాజిటివ్ ఉన్నప్పుడు మీరు ఏదైనా బై చేస్తే మీకు అద్భుతమైన లాభాలు ఏదైనా 1 or 2 days వచ్చినా సరే అది తాత్కాలికమే తప్ప మీ యొక్క ప్రతిభతో వచ్చినవి కాదు, లేకపోతే మీ యొక్క కాన్సెప్ట్ వచ్చినవి కాదు. మీరు ఎంత న్యూస్ బేస్డ్ ఎంత ఫండమెంటల్ గా తెలుసుకున్నప్పటికీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇట్స్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్. అది
దానికి మీరు దాంట్లో మాస్టర్ అవుతే తప్ప అదర్వైజ్ దాంట్లో నుంచి మీరు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. కాబట్టి మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి మనం అయితే సజెస్ట్ చేయము. ఒకవేళ మీరు దాని మీద సబ్జెక్ట్ మీద బాగా ప్యాషనేట్ అయి ఉంటే, మీరు బాగా నేర్చుకుంటే, సుమారుగా 2-3 ఇంజనీరింగ్లు ఏదైతే ఉంటుందో అంత టైం తీసుకునే అంత పెద్ద సబ్జెక్ట్, దాంట్లో మీరు ఏదైనా ఎక్స్పర్టైజేషన్ అవుతే తప్ప అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ట్రేడింగ్ అయితే సజెస్టబుల్ కాదు. ఇన్వెస్ట్మెంట్ మాత్రం 1000% సజెస్టబుల్. అది కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ యొక్క అమౌంట్ ని మీరేమి కష్టపడక్కర్లేకుండా వాళ్ళ యొక్క బిజినెస్ లో మీకు వాటా ఇస్తూ అద్భుతమైనటువంటి రిటర్న్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. దీన్నే ఏదైనా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గా చేసుకుని దీన్నే ఎక్కువగా ఊహించుకుని దీంట్లో ట్రేడింగ్ గట్టా చేస్తే మాత్రం రిజల్ట్ మాత్రం చాలా నెగిటివ్ గా ఉంటుంది. ట్రేడింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సజెస్టబుల్ అయితే కాదు. డెఫినెట్గా సార్. ఇంతకు మీరు లక్ష్మి గారు అడిగిన ప్రశ్నకు కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. అంటే ఏ స్టాక్స్ మనం తీసుకుంటే బెటర్, ఏ సెక్టర్ నుంచి తీసుకుంటే బెటర్ అనేది. అసలు ఈ స్టాక్స్ అంటే లిస్టెడ్ కంపెనీస్ అప్డేట్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి సార్, అంటే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం? యాక్చువల్గా ప్రతి బ్యాంకు కూడా ఈ రోజున డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు డిమాట్ అకౌంట్ తీసుకుంటే డిమాట్ తో పాటు ఇంక్లూడింగ్ ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇస్తారు. దాంట్లోనూ సెక్టార్ వైజ్ మాకు స్టాక్స్ అన్ని కూడా ఉంటాయి. ఏ సెక్టార్ ఉన్నది, ఇది ఎఫ్ఎంసీజీ సెక్టారా, ఇది ఫైనాన్స్ సెక్టారా, లేకపోతే బ్యాంకింగ్ సెక్టారా, లేకపోతే ఆటోమొబైల్ సెక్టారా, లేకపోతే మెటల్ సెక్టారా, లేకపోతే కెమికల్స్, ఫార్మానా, ఇలా డిఫరెంట్ సెక్టార్ సంబంధించి ఉంటాయి. మీకు అవగాహన ఉన్నటువంటి సెక్టార్, మీకు అనుభవం ఉన్న సెక్టార్లో కూడా మీకు తెలిసిన మీరు ఒక ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఫార్మా కంపెనీస్ లో ఏ కంపెనీస్ కి రేపు పొద్దున కొత్త మెడిసిన్స్ కి లైసెన్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే కొత్త మెడిసిన్స్ ని బాగా అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వెళ్తున్నారు, వాళ్ళకి లాభాలు ఏ విధంగా వస్తాయని మీకు ఒక ఐడియా ఉంటే ఫండమెంటల్ గా రీసెర్చ్ చేసి ఆ కంపెనీస్ లో తీసుకోవచ్చు. పెద్దగా ఐడియా లేకపోయినా మనం చేస్తున్న సెక్టర్ కాకపోయినప్పుడు కూడా ఇన్ జనరల్ గా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బాగున్నది, కన్స్ట్రక్షన్ బాగా ఇప్పుడు ఈ ఇయర్ అంతా కూడా కన్స్ట్రక్షన్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అంటే దానికి స్టీల్ కానీ, సిమెంట్ కానీ, దాని యొక్క కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ బాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో చూసుకుంటే హిండ్వేర్ కానీ, లేకపోతే మెటల్స్ దానికి సంబంధించిన టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్ట్రాటెక్ సిమెంట్ లాంటివి కానీ, ఇలాంటివన్నీ కూడా బాగుంటాయని మనం ఎలాగే చెప్పుకున్నాం. అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, మెటల్స్ కానీ, అంటే ఎవర్ గ్రీన్ గా ఉండే సెక్టార్స్ ని మనం తీసుకున్నట్టయితే అట్లా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐటీకి సంబంధించి ఉన్నటువంటి ఐటీలకు ఇప్పుడు ఏఐ బేస్డ్ లో డెవలప్ చేస్తున్న కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న కంపెనీస్, ఎందుకంటే గేమ్ చేంజింగ్ పాయింట్ కమింగ్ డేస్ లో ఏఐ టెక్నాలజీ కాబట్టి అండి, దాన్ని బేస్ చేసుకుని ఆర్డర్స్ తీసుకుంటున్న కంపెనీస్, దాన్ని బేస్ చేసుకుని పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకుంటున్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఐటీలో అవి కొంచెం స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది, వాటిలో తొందరగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి మీద కాస్త అవగాహనతో ముందుకెళ్ళగలిగినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. డెఫినెట్గా సార్. మూర్తి నాయుడు గారు, జనరల్గా ఇవాళ గుడ్ ఫ్రైడే హాలిడే కాబట్టి మనం ఓన్లీ అసలు స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చే వారి కోసం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఈ అంశాలు డిబేట్ చేద్దాం అనుకున్నాం. కానీ చాలా మంది కాలర్స్ ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నారు, బట్ మనకి అంత సమయం లేదు. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మూర్తి నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ మండే మార్నింగ్ మీట్ అవుదాం. నమస్తే.